అన్నమయ్య జిల్లా పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎస్సీ ఎస్టీల పట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూ వివాదంలో బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన చెప్పారు. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ రోజు పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ ముందర అఖిల పక్షాలు మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం. కారణం ఎవరంటే దళిత బాలకులు దళిత యువకుడైన మన మహేష్ గతంలో విలేకరుగా పనిచేశాడు. అతనికి కొండయ్య సారు 5 సెంట్ల భూమి ఇచ్చారు, ఇల్లు లేదంటే. ఆయన ఇల్లు కట్టుకునే లోపల ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 6 సంవత్సరాల కోమాలో ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుని వచ్చే లోపల ఆయన స్థలంలో పొలంనేరు నియోజకవర్గానికి చెందిన రేఖానాయంకి రెడ్డప్ప అనే వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళలో ఇల్లు కట్టేసినారు. పోయి వాళ్ళని అడిగితే మీరు రెవెన్యూ వాళ్ళు అడగండి అంటారు. రెవెన్యూ వాళ్ళు అడిగితే మాకు తెలియదు అంటారు. కనీసం పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వాళ్ళ అనుభవంలో ఉండారా, ఏ ఊరు ఏమి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ తీసుకొని చూసి కదా విచారణ చేసే వాళ్ళ మన నాన్ లోకల్ పొలంనేరు నియోజకవర్గం వాళ్ళకి పునరులు ఎట్లిస్తారు మీరు? కనీసం ఇచ్చిన పొజిషన్ సర్టిఫికేట్కి తగిన డాక్యుమెంట్లు కూడా లేవు ఈ ఆఫీసులో. చాలా అన్యాయంగా. దయచేసి విలేకరులు కూడా మేము చేతులు చెబితే విన్నపం చేస్తున్నాం. అయ్యా మాకేమైనా కష్టం వస్తే మాకు ఏదో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మాకు సపోర్ట్ చేయవు. దైవ సమానమైన మీ విలేకరులకు మేము చేతులు దండం పెడుతున్నాము. మీరు ఈ విషయాన్ని మన కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి బాధిత అయిన మన మహేష్కి న్యాయం జరిగేలాగా మీ ఎంత సహకారం అందించాలని చేతులతో కోరి వేరుకుంటున్నామయ్యా. జై భీమ్. ఈరోజు పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ ముందర అఖిల పక్షాలు